బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కృష్ణా జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్ ను ఎత్తుకెళ్లారు ఆగంతుకులు. నిన్న బైక్ పై మచిలీపట్నం వెళ్తూ ఉండగా పెడన దగ్గర కిడ్నాప్ గురైనట్టుగా తెలుస్తోంది. సాయంత్రం వరకు పొలాల్లో నిర్బంధించారు కిడ్నాపర్లు. బెదిరించి వదిలేయడంతో గుడివాడ హాస్పిటల్లో చేరారు ప్రభాకర్. కిడ్నాపర్లు తనను కొట్టి వదిలేశారంటున్నారు ప్రభాకర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సో ఈ క్రమంలోని మాజీ మంత్రి కొడాలి నాని కిడ్నాప్ చేయించారంటూ ఆయన ఆరోపించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొడాలి నానిపై పోలీసులకు ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. తనను పొలాల్లోకి తీసుకువెళ్లి నిర్బంధించి తనపై దాడి చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ క్రమంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన ఒంటిపై గాయాలను మీరు చూడడం జరుగుతోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కంటెంట్. వీఆర్ డిస్కషన్ ఇస్ హైలైట్ వైస్. విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఈ క్రమంలో అసలు ఇంతకీ ఏం జరిగింది? కృష్ణా జిల్లాలో ఈ కిడ్నాప్ కలకలం రేగిన సందర్భం. టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్ను ఆగంతుకులు ఎత్తుకెళ్లారు. నేను బైక్పై మచిలీపట్నం వెళ్తూ ఉండగా పెడన్ దగ్గర కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. సాయంత్రం వరకు పొలాల్లో నిర్బంధించారు కిడ్నాపర్లు అంటూ కూడా తెలుస్తోంది. బెదిరించి వదిలేశారు. ఆ తర్వాత గుడివాడ హాస్పిటల్లో చేరారు ప్రభాకర్. కిడ్నాపర్లు తనను కొట్టి ఆ తర్వాత వదిలేశారంటూ చెప్పుకొచ్చారు ఆయన. అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎందుకు దాడి చేశారు, ఎందుకు వదిలేశారు, దీనికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, అసలు ఇందుకు ఏం జరిగింది? ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎందుకు విడిచిపెట్టారు, ఎందుకు దాడి చేశారు? సత్యన్న, బేసిక్గా ఈ టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ కు సంబంధించిన వ్యవహారంలో కొంత ఆసక్తికరమైన విషయాలు అయితే వెలుగులో చూస్తున్నాయి. నిన్న బైక్ మీద మచిలీపట్నం వెళ్తున్న ఈ ప్రభాకర్ ని పెడన దగ్గర కొంతమంది ఆగంతకులు కిడ్నాప్ చేశారు. ఆయన్ని పొలాల్లోకి తీసుకువెళ్లి నిర్బంధించారు. అట్ ద సేమ్ టైం అక్కడ అతని మీద దాడి కూడా చేశారు అనేది ప్రభాకర్ చెప్తున్నారు. తర్వాత అక్కడ అతన్ని వదిలేయడంతో గుడివాడ ఆసుపత్రిలో ప్రభాకర్ అయితే చేశారు. ఆ అగంతకులు తను కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. తర్వాత సాయంత్రం వరకు పొలాల్లో ఉంచారు అనేది ప్రభాకర్ చెప్తున్న నేపథ్యం. అయితే ప్రభాకర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కొడాలి నాని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఈ కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పటి వరకు కేసు నమోదైంది, కానీ ఫర్దర్ గా ఏం యాక్షన్ చేస్తున్నారు, ఏంటి, అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు అనే అంశాల మీద పూర్తి స్థాయిలో సమాచారం అయితే రావట్లేదు. గతంలో ఈయన టీడీపీలో యాక్టివిస్ట్ గా ఉన్నారు, కొంత నానికి వ్యతిరేకంగా కొంత పనిచేశారు అనేది లేదు. అక్కడ ఒక పొలం వివాదంకు సంబంధించిన వ్యవహారంలో ఇతనికి వేరే వ్యక్తులకి మధ్య ఉన్న ఇష్యూగానే చెప్తున్నారు. కానీ పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి అధికారికంగా ఏం జరిగింది, ఎందుకు కిడ్నాప్ జరిగింది అనే అంశం మీద కొంత ఎవరైనా తెలియాల్సి అయితే ఉంది. బహుశా ఇతను ఇచ్చిన ఫిర్యాదు మీదకు గుడివాడ పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఫర్దర్ గా అసలు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనే సమాచారం కూడా కొంచెం తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్. అంటే ప్రస్తుతం దుగ్గిరాల ప్రభాకర్ ఆరోగ్యం ఎలా ఉంది? అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి? అంటే ఎవరు దాడి చేస్తారు, ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందా? అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాకర్కి అయితే ఇష్యూ ఏం లేదు. కొంత దెబ్బలైతే తగిలే, హాస్పిటల్లో చికిత్సలో ఉన్నారు, ఆయన మాట్లాడగలుగుతున్నారు, అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి. 4-5 మంది తీసుకువెళ్లారు. 4 బహుశా అతను చెప్తున్న దాన్ని బట్టి, మనకు అందుతున్న సమాచారం బట్టి 4 పొలంలోకి తీసుకెళ్లారు. అక్కడ కొట్టే ప్రయత్నం చేశారు. తర్వాత సాయంత్రం 4 గంటల వరకు నన్ను అక్కడ నిర్బంధించారు. బైక్ మీద వెళ్తుంటే నన్ను వెంబడించి లాక్కుని వెళ్ళారు అనేది ప్రభాకర్ కథనం. బట్ పోలీసులు కూడా వ్యవహారం మీద కొంత అసలు ఏం జరిగింది అని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే జరుగుతోంది. ఫర్దర్ గా ఏంటి, దీని వెనకాల ఏం కథ ఉంది, ఏంటి అనే వ్యవహారం కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్తున్నారు. అసలుకి కిడ్నాప్ జరగడానికి గల అసలు గల కారణాలు ఏంటి, ఇప్పుడు చేసిన వాళ్ళు కొడాలి నాని మనుషుల, అసలు కొడాలి నాని ఇన్వాల్వ్మెంట్ ఏముంది కేసులో అనే దాని మీద కూడా కొంత ఎంక్వైరీ అయితే జరుగుతుంది. బహుశా ఈ సాయంత్రానికి దీని మీద పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది.
ఇక్కడ కొడాలి నాని ఆయన దాడి చేయించారు లేకపోతే ఆయన కిడ్నాప్ చేయించారంటూ చెబుతున్న సందర్భంలో ఏమైనా ఆధారాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే ఆధారాలు ఏమైనా చూపించే ప్రయత్నం చేస్తున్నాడా? సమాచారం అయితే తను కొందరు పేర్లు చెప్తున్నప్పటికీ ఆ పేర్లు సంబంధించిన వ్యక్తులు పూర్తిగా కూడా కొడాలి నానికి సంబంధించిన వ్యక్తులుగానే ఆయన చెప్తున్నారు. బట్ అసలు ఈ ఆగంతుకులు ఎవరు ఏంటి వాళ్ళలో ఒకరిద్దరిని ఐడెంటిఫై చేసే అయితే ప్రభాకర్ చేశారు అనేది కొంత సమాచారం. బట్ అది ఎంతవరకు జరుగుతుంది, అసలు ఈ పూర్తి స్థాయిలో అసలు ఇది పొలాల్లో తీసుకువెళ్లి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇతను ఎందుకు కిడ్నాప్ చేయాలి అనేది అసలు మోటివ్ ఏంటి అనేది తెలియాలి. ఆ మోటివ్ రావడం మీదనే కొత్త పోలీసులు ఎంక్వైరీ అయితే జరుగుతోంది. అంటే కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదును అయితే రాసుకున్నారు కానీ ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు చేయలేదు. ముందు ఫిర్యాదు అయితే రాసుకున్నారు. ఫిర్యాదు దాన్ని బట్టి అసలు ఫర్దర్ గా ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ఇష్యూ జరిగింది అనే దాని మీద కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా షాక్కు గురైన పరిస్థితి. టీడీపీ నేతలు షాక్కి గురయ్యారు అక్కడ. ఎందుకంటే వాళ్ళ నేతకు సంబంధించి కృష్ణా జిల్లాలో కిడ్నాప్ కలకలం అనేది ఒక్కసారిగా సంచలనంగా మారింది. టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్ను ఆగంతుకులు ఎత్తుకు వెళ్లారు. నిన్న బైక్పై మచిలీపట్నం వెళుతూ ఉండగా పెడన దగ్గర కిడ్నాప్ అయినట్టుగా తెలుస్తోంది. సాయంత్రం వరకు పొలాల్లో నిర్బంధించారు కిడ్నాపర్లు. బెదిరించి వదిలేయడంతో గుడివాడ హాస్పిటల్లో చేరారు ప్రభాకర్ అంటూ కూడా చర్చ జరుగుతోంది. అక్కడ కిడ్నాపర్లు తనను కొట్టి వదిలేశారంటున్నారు ప్రభాకర్. మాజీ మంత్రి కొడాలి నాని కిడ్నాప్ చేయించాడంటూ ఆరోపిస్తున్నారు ఆయన. కొడాలి నానిపై పోలీసులకు ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కథను మనకి కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి అక్కడ పరిస్థితి చూద్దాం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అద్దానికి లేదు. ప్రతి